శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 8 జూన్ 2025 నాటి గ్రహస్థితులు మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, అలాగే బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని గారు వచ్చేసి మీనరాశిలో. వారాంతం అయినటువంటి 14 జూన్ వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. ఇది గ్రహస్థితులలోని మార్పు. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే బుధ గురుల కలయిక చాలా మంచిది. అద్భుతమైన తెలివితేటలు, అలాగే గణితము, వేద విద్యలు, వ్యాపారము, అలాగే వ్యవహారము, ఇట్లాంటివన్నింటిలో కూడా చాలా చాలా మేధావిత్వం కనిపిస్తూ ఉంటుంది. చాలా తెలివిగా ఆలోచించడము, ఒక పట్టుదలగా చేయడము, ఒక ప్రశంసనీయంగా ప్రవర్తించడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజకేతువుల కలయిక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉన్నతిని సూచిస్తుంది. అంటే గురువుగారు ఎంత ఆధ్యాత్మికత్వాన్ని ఇస్తారో ఇంచుమించుగా అంత ఆధ్యాత్మికత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహాల కలయిక ఏదైనా ఉందా అంటే కుజకేతువుల కలయిక. అయితే శనిగారి దృష్టి రవి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉంది. ఇది అన్ని విధాలా మానసికంగా బలోపేతం చేస్తుంది. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి రాహు మీద ఉన్నది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్నది. ఇది కూడా ఏదైనా యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉండడము, సంతాన పరంగా చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎముకలకి సంబంధించి, స్త్రీల గర్భానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, అంటే కడుపు నొప్పి రావడం లాంటివి, ఏదైనా పీరియడ్స్ స్త్రీలకి వచ్చేటటువంటి ప్రకృతి సహజమైనటువంటి క్రియ అలాంటివి కాస్త ఆలస్యం అవ్వడం లేదా తొందరగా వచ్చేసేయడం, ఆ ఋతుచక్రం అనే దానిలో కాస్త అపసవ్యత కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే దేశకాలమాన పరిస్థితులకి కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు ఏవి చేసుకోవాలి అంటే తప్పనిసరిగా కుజ రాహు శని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వడం చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా ఆచరించవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే ముందర అననుకూలతలు ఏ ఉన్నాయో చెప్పుకుందాం. అనుకూలత విషయంలో ఒక గురువుగారి అనుకూలతే ఉంది, మిగతా అనుకూలతలు ఏవి సిద్ధించడం లేదు. మరి అననుకూలతలు ఏ విధంగా ఉన్నాయి అంటే రాహు గారి పరిస్థితి బాగాలేదు, శని గారి స్థితి బాగలేదు, కేతు యొక్క స్థితి బాగలేదు, కుజుని యొక్క స్థితి బాగలేదు, శుక్రాచార్యుల వారు, రవి, బుధుడు, ఇక వీళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకతలతోనే ఉన్నారు. ఈ వ్యతిరేకతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఇక్కడ ఏలినాటి శని జరుగుతోంది. రాశిలో రాహువు, సప్తమంలో కేతువు ఉన్న కారణం చేత ఇబ్బందులు అయితే ఒక రేంజ్లో ఇబ్బందులు ఉంటాయి. వాటిని మీరు అధిగమించే విషయంలో మీ కృషి ఎంత ఉందో అంత మేర ఫలిస్తూనే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ మేరే ఫలిస్తాయి. కానీ మీరు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కృషి ఏ విధంగా చేయాలి? స్తోత్రపారాయణాలు చెయ్యాలి, భగవంతుడి పట్ల భక్తి విశ్వాసాలతో ఉండాలి, నవగ్రహ స్తోత్రపారాయణాలు చెయ్యాలి, దానాలు చెయ్యాలి, ధర్మాలు చెయ్యాలి. కొద్దిగా అన్నం వండి అందులో నల్ల నువ్వులు కలిపి ఆవుకు పెట్టండి. శివాభిషేకం చేసుకోండి. పసుపు నీటితో చెయ్యండి, విభూది నీటితో చెయ్యండి, చెరుకు రసంతో చెయ్యండి, అన్నముతో చెయ్యండి, ఖర్జూరాలతో చెయ్యండి, పూలతో చెయ్యండి, పండ్లతో చెయ్యండి. మీకు ఏది కుదిరింది దాంతో అలా చెయ్యండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం లేదు అని మనకి గోచార రీత్యా తెలిసినప్పుడు
శివాభిషేకం చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ గురుబలం మాత్రమే ఉంది, ఇక మిగతా ఏ బలాలు లేవు. రాహు గారి యొక్క బలం కూడా ఇబ్బంది పెట్టేస్తుంది ఇక్కడ. కాబట్టి తప్పనిసరిగా శివారాధన చెయ్యండి. దీనితో పాటుగా గురుగ్రహ స్తోత్రాలు కూడా పారాయణ చెయ్యండి. ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేకుండా ప్రశాంతత లభిస్తుంది. మీకు ఆదాయం పెరిగినా పెరగకపోయినా, ఈ కుటుంబంలో ఐకమత్యం ఉన్నా లేకపోయినా, అనుకోని విధంగా డబ్బులు వచ్చినా రాకపోయినా, అనుకున్న విధంగా వచ్చే డబ్బులు కూడా రాకపోయినా, అంటే ధనము పట్ల ఏ విధమైన ఆటంకాలు కలిగినా, ఆరోగ్యం పట్ల ఏ విధమైన ఆటంకాలు కలిగినా, కుటుంబంలో ఏ విధమైన ఆటంకాలు కలిగినా, మంగళప్రదమైనటువంటి శివుని యొక్క అభిషేకం ఈ దోష పరిహారాన్ని చేస్తుంది. అలాగే గురువు గారి యొక్క అనుకూల్యత బాగా ఉంది కదా, మీరు ఏ దైవ పూజలు చేసినా కూడా అవి సత్ఫలితాలను ఇచ్చేటట్టుగా చేస్తారు గురువు. అనారోగ్యం ఉన్నప్పుడు మందు వేసుకుంటే ఆ మందు అనేది శరీరానికి పట్టి ఎంత చక్కగా అనారోగ్యం తగ్గిపోతుందో, దైవనామస్మరణ అనేటటువంటి మందు వేయండి. గురు బలం మీకు తోడయ్యి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సంతానం చాలా చాలా సహాయ సహకారాలతో ఉంటారు. మీరు ఏ పని చేపట్టినా కూడా విజయం సిద్ధిస్తుంది. పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఇప్పుడు బాధల్ని తగ్గించే విధంగా పుణ్యం ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది, ఎక్కువ బాధపడనివ్వదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. గురుబలం చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా దైవాన్ని ఆశ్రయించి దైవ పూజలు, దానాలు, వ్రతాలు మీకు ఏది తోస్తే అది చేసుకోండి. మీ శక్తానుసారమే చేసుకోండి. అనేక రకాల అనుకూలతలు సిద్ధిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని రకాలుగాను కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు అందరూ ఎవరైనా సరే, విద్యార్థులు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరైనా సరే అద్భుతమైన ప్రశాంతతతో ఉంటారు. అలాగే భూమి దున్ని వ్యవసాయం చేసేటటువంటి వారికి ఇంకొంచెం శారీరక శ్రమ పెరగబోతోంది. అంతకన్నా వేరే ఏ ఆపదలు రావు, ఎటువంటి కష్టము ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ, కుజ, రాహు, శనిగ్రహాల స్తోత్రాలు కూడా తప్పకుండా పారాయణ చేసుకోండి. మరింత శుభం కలుగుతుంది. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.